అర్ధరాత్రి అమెరికా వెనిజులా ప్రెసిడెంట్ని పెద్ద సైన్యంతో ఎత్తుకెళ్ళింది. అమెరికా లాంటి కంట్రీ వేరే దేశ ప్రెసిడెంట్ని ఇలా వాళ్ళ కంట్రీకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం ఇదే ఫస్ట్ టైం. నికోలస్ మదురో వెనిజులా దేశానికి ప్రెసిడెంట్. మదురో పైన చాలా కాలం నుండి అమెరికా చాలా టన్నుల కొద్దీ డ్రగ్స్ ని సప్లై చేసి అమెరికా దేశ ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాడని మెయిన్ అలిగేషన్ వేసింది. అంతేకాకుండా 2024 ఎలక్షన్స్ లో అక్రమాలకు పాల్పడి ప్రెసిడెంట్ అయ్యాడని చాలాసార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. జనవరి 3 అర్ధరాత్రి అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్ వెనిజులా క్యాపిటల్ సిటీ అయిన కారకస్ మీద ఎట్లా దాడి చేసిందో చూస్తే మీరు షాక్ అవుతారు. అక్కడి ప్రజలు వీడియోలు తీస్తూ వణికిపోయారు. బట్ న్యూయార్క్ సిటీలోని ఒక డీటెన్షన్ సెల్లో ఉంచారు ప్రెసిడెంట్ మదురోని. బట్ రష్యా ప్రజెంట్ దాన్ని ఖండిస్తుంది. చైనా అమెరికా పైన యుద్ధం చేస్తుందా లేదా అనేది ఒక డిబేటబుల్ టాపిక్ ప్రజెంట్. నో మోర్ వార్స్, ఓన్లీ పీస్ అని జనవరి 1 న్యూ ఇయర్ రోజు చెప్పిన ట్రంప్ జస్ట్ 2 daysలో ఒక దేశ ప్రెసిడెంట్ని వాళ్ళ దేశానికి వెళ్ళి మరీ లాక్కొచ్చేసాడు. దీని ద్వారా వరల్డ్కి ఏం సంకేతం ఇస్తున్నాడు? వారేమైనా రావచ్చా? కింద కామెంట్ చేయండి. డైలీ 7:30కి ఒక వీడియోతో మీ ముందుంటా. నాకు కావాల్సిందల్లా జస్ట్ 1 minute. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి.